గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. సంక్రాంతి శుభాకాంక్షలు నా కుటుంబం అంతటికి. మీలో ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పాను మీకు. ఈ వారం రోజులు నేను కొంత వర్క్ చేశాను దాని మీద. దాని వివరాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని శ్రద్ధతో జాగ్రత్తగా విని అర్థం చేసుకుని మీ జీవితాల్లో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. మన ఎక్స్చేంజ్లో ఓపెన్ అంటే నిన్న కొన్ని ఐడీలు ఓపెన్ కాకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నేను సరి చేసి ఓపెన్ చేశాను. ఇంకా ఏమైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, దాన్ని నేను సరి చేస్తాను. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో మన క్యూసిసి కాయిన్ని ఐఎస్డిటి తోటి యుఎస్డిటి తోటి రెండింటితో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీ దగ్గర యుఎస్డిటి ఉంటే దాంతో కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఐఎస్డిటి ఉంటే దాంతో కూడా కొనుక్కోవచ్చు. మీరు అమ్మినప్పుడు కొనుక్కున్న వాళ్ళు యుఎస్డిటితో కొనుక్కుంటే యుఎస్డిటి వస్తుంది, ఐఎస్డిటితో కొనుక్కుంటే ఐఎస్డిటి వస్తుంది. కాబట్టి మీరు చక్కగా ట్రేడ్ చేసుకోవచ్చు. మన ఒక 50 అకౌంట్లో కొన్ని పొరపాట్లు జరిగాయని చెప్పాను. అది నేను తర్వాత చెప్తాను. దానికి సంబంధించిన సుదీర్ఘమైన క్లారిఫికేషన్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈజ్గా ట్రేడింగ్ చేసుకోండి. మీకు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే తక్కువ రేటుకి అమ్ముకోకండి. అవసరం ఉందనో ఆపద వచ్చిందనో తక్కువ రేటుకి అమ్మేసుకోకండి. మీరు ఇది లేకపోతే ఏం చేస్తారు? మనకేం అవసరం వచ్చింది, మన దగ్గర కాయిన్ లేదు, అదే మీరు చేయండి, కానీ దాచుకోండి. ఇది నా సలహా మాత్రమే. పాటించే అవకాశం ఉంటే పాటించండి. ఎందుకంటే భవిష్యత్తులో మన కాయిన్ని చాలా గొప్పగా చూడాలనుకుంటున్నాను. చాలా గొప్పగా. ఇవాళ రేపు ఎల్లుండిలో మీకు అనేక విషయాలు ఈ పండుగ సందర్భంగా మన తాలూకు డెవలప్మెంట్స్ని నేను చెప్తూ ఉంటాను. వాటిని ఆ పండుగలో మీరు పాల్గొంటూనే నేను చెప్పే విషయాలు కూడా మీరు విని అర్థం చేసుకొని నాతో ఫాలో అవ్వండి. కాబట్టి కాయిన్ని తక్కువ రేట్కి అమ్ముకోవద్దు. మళ్ళీ మళ్ళీ మీరు కొనలేరు. ఇప్పుడు 18 లక్షల తర్వాత కొంచెం ఆగింది అంటే దానికి కారణం ఒకే ఒక్కటి, ఎక్స్చేంజ్ నుంచి వ్యాలెట్లోకి, వ్యాలెట్ నుండి ఎక్స్చేంజ్లోకి వెళ్ళే విధానం ఆపాను. ఎందుకంటే అక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ఆ మిస్టేక్స్ వల్ల ఆపాను. దాన్ని ఇప్పుడు సవరించాను. అలాగే యుఎస్డిటి, ఐఎస్డిటిని ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను. ఇప్పుడు యుఎస్డిటి తోటి, ఐఎస్డిటి తోటి మన స్కై అండ్ ఎలా చేసుకోవాలి, యుఎస్డిటి, ఐఎస్డిటితో మీరు మిగతా కార్యక్రమం ఎలా చేయాలి, అన్నీ కూడా నేను ఈ పండగ 4-5 రోజుల్లో ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. ఇది మీకు గుర్తుండిపోవాలంటే మీలో మీరు మాట్లాడుకోవడం, దాన్ని మళ్ళీ మళ్ళీ వినడం,
అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం ఇప్పుడు కూడా మనుషులం కాబట్టి మనం అందరం ఒకేలాగా ఇంచుమించుగా ఆలోచిస్తుంటాం. ఏదైనా ఒక అవకాశం చేతిలో ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. నేను కూడా నేను అతీతం కాదు. నేను కూడా అందులో ఈ విషయంలో నేను కూడా మీలాగే సమానమే. కానీ అది జారిపోయిన తర్వాత దాని గురించి అరే నేను వదులుకున్నానని బాధపడుతుంటాం. ఉన్నంత వరకు అస్సలు గుర్తుండదు. దాన్ని పట్టించుకోని సరే కదా, కాలం చేసి చూసిన సందర్భాలు నా జీవితంలోనే ఎన్నో ఉన్నాయి. బహుశా అందరి జీవితాల్లోనూ ఇలా ఉంటాయి. ఎందుకు ఈ విషయం చెప్పానంటే 5 ఏళ్లుగా మన తాలూకు కాయిన్‌ని అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ కాపాడుకుంటూ వచ్చిన మనం ఇప్పుడు ఆ కాయిన్‌ని తక్కువ చేసి చూడడం, లేదా ఆ కంపెనీని ఈజీగా చూడడం, లేదా దీన్ని వదిలేసి 5 ఏళ్ల నీ శ్రమ, నీ చెమటని వదిలేసి వేరే కంపెనీ మీద ఇక్కడ జరగలేని అద్భుతాలు అక్కడ జరిగిపోతాయని, ఇక్కడ రాని ఆదాయం అక్కడ వచ్చేస్తదని, ఇక్కడ నీకు రాని గౌరవాన్ని అక్కడ ఇచ్చేస్తారని భ్రమించి ఆ కంపెనీలోకి వెళ్ళి, లేదా ఆ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి ఇది పోగొట్టుకొని, అది పోగొట్టుకున్న సందర్భాలు నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి. అది కంపెనీ కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు. అలా కాకుండా ఉన్నదాన్ని సరిగా చూసుకోకపోతే ఎంత నష్టపోయామో నేను గమనించి ఈ 5 ఏళ్లలో ఎలాంటి కష్టాలొచ్చినా ఇంక దీన్ని వదలకూడదు. మళ్ళీ ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. నా గత జీవితంలో ఇప్పుడు ఇప్పుడు నడిచిపోయిన జీవితంలో ఒక అవకాశాన్ని, ఒక అద్భుతాన్ని వదిలేసుకొని కొత్త దాని కోసం ట్రై చేస్తూ జీవితం అంతా ప్రయత్నాల మధ్యలోనే ప్రయాణాన్ని చేసి ఇబ్బందులు పడిన సందర్భాలు నాకు గుర్తున్నాయి కాబట్టి నా జీవితంలో మనకి ఇవ్వ కంపెనీని ఏ రోజు విడిచిపెట్టకూడదు అనుకున్నాను. ఉన్న వాళ్ళతో మళ్ళీ దీన్ని గొప్పగా తీసుకెళ్ళాలి అనుకున్నాను. ఇప్పుడు కూడా అంతకంటే స్ట్రాంగ్‌గా ఉన్నాను. వచ్చిన వాళ్ళతో గొప్పగా తీసుకెళ్ళిపోతాను. రాలేని వారిని రావాలని కోరుకుంటాను. కాబట్టి మీరు ఈ సూత్రాన్ని మీరు కూడా గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆశిస్తున్నాను. ఎందుకంటే ఉన్నది పోగొట్టుకోవడం చాలా సులువు. కానీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం జరిగే పని కాదు. చాలా కష్టం. నీ జేబులో ఉన్న రూ. 100 ఖర్చు పెట్టడం చాలా ఈజీ. మరో రూ. 100 తేవాలంటే, సంపాదించుకోవాలంటే ఒక రోజు అంతా కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు, చాలా కష్టపడాల్సొస్తది. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాల్టి నుంచి జరగబోయే మన అభివృద్ధి పనుల్లో మనందరం కలిసి ముందుకు పోదాం. మైనస్‌లు మాట్లాడడానికి బోలెడుంటాయి. నేను చాలా చెప్తాను. ఎదుటివాడి గురించి నువ్వు ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదు చాలా చెప్పగలను. కానీ నా వెనక్కి చూసుకొని నేను దాన్ని సరి చేసుకోవాలంటే ఎంత కష్టమో ఈ 5 ఏళ్ళు నేను చూశాను. మీరు ఆ తప్పులు చేయొద్దు. నేను ఇప్పుడు కొన్ని విషయాలు, కొన్ని ప్రాజెక్టులు మీకు నేను చెప్తాను ఒక్కొక్కటిగాన. ఎవరైతే నా మాట విని వస్తారో మీరు రండి. మనం కలిసి చేద్దాం. మన కాయిన్‌ని ఎక్కడికో తీసుకెళ్దాం అద్భుతంగా. నేను ఎలా తీసుకెళ్తున్నానో అది మీరు అర్థం చేసుకోండి. ఒక సిస్టమ్‌ని ఫాలో అవుతున్నాను. ఆ సిస్టమ్‌ని మీరు కూడా ఫాలో అవ్వండి. క్రిప్టోలో ఇలాగే చేయాలి అనేది ఎక్కడ ఉండదు. క్రిప్టోలో కాదు, ఎక్కడ దేంట్లోనూ ఉండదు. ఈవెన్ రాజ్యాంగం కూడా మనం అంబేద్కర్ గారి ద్వారా రాసుకున్నదే. అంతకుముందే అది ఆకాశం నుంచి ఊడిపడలేదు. మనుషుల్ని కాపాడుకోవడానికి, మానవాళిని కాపాడుకోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి మహానుభావుడు అంబేద్కర్ గారు
అనేక మంది కలిపి రాసిన ఓ రాజ్యాంగం దాన్ని ఫాలో అవుతుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఏదైనా మనం తయారు చేసుకునే దాన్ని ఉంటుంది. ఒక క్రిప్టో అనేది ఒక దేశం కాబట్టి ఒక రాజ్యాంగం రాసాం. దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. కానీ క్రిప్టో అనేది వరల్డ్ వైడ్‌గా ఏ దేశానికి సంబంధించింది కాదు కాబట్టి, దాన్ని ప్రజా ప్రయోజనార్థం అనుకూలంగా రాసుకుంటారు. బైనాన్స్‌లో వచ్చిన అనేక విషయాలు వాడు క్రియేట్ చేసిందే. అంతకుముందు ఎక్కడ ఓ బుక్‌లో లేవు. ఒక మన తాలూకా గ్రంథాల్లోనెక్కడ అది లేదు. రాసుకున్నారు అనుకూలంగా. అందరికి ఉపయోగపడేలా. కాబట్టి అక్కడ అలా ఉంది, ఇక్కడ అలాగే ఉండాలని అనుకోవడం కాదు. ఇక్కడ ఉన్నది అక్కడ కంటే బాగుందా లేదా? ఉపయోగకరంగా ఉందా లేదా అని చూసుకొని వెళ్ళాలి. మన తర్వాత మన తరాలు మనం తయారు చేసిన ఈ సిస్టమ్‌ని వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు అద్భుతమైన జీవితాలు జీవించాలని నా ఆశ. రాసిన ప్రతి ఒక్కడు 10 సార్లు పుట్టల. గెలిచిన ప్రతి ఒక్కడు ప్రత్యేకించి పుట్టల. మనం కూడా అంతే. నువ్వు కూడా అంతే. రా కలిసి పనిచేద్దాం. ట్రేడింగ్‌లో మళ్ళీ చెప్తున్నాను తక్కువకి అమ్ముకొని బాధపడకండి. నేను మరికొన్ని విషయాలు మళ్ళీ చెప్తాను. ఇవి మీరు వినియండి. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకొస్తున్నాను.